హాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు నాకు జరిగిన చిన్న స్టోరీ ఒకటైతే ఉంది. నేను చెప్పేకి రెడీ, వినేక్ మీరు రెడీ నా ఫ్రెండ్స్? నేనైతే చెప్పేస్తున్నా, వినండి. అయితే చిన్నప్పుడు ఏమైందో తెలుసా, నలుగురం కలిసి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆడుకునే వాళ్ళం అనమాట. అందరము 4 మెంబర్స్ మొత్తం లేడీస్. అక్కడ ఏం చేసే వాళ్ళం అంటే ఉయ్యాలు వేసుకునే వాళ్ళం అనమాట. అంటే మంచానికి కడుతూ ఉంటారు. అది ఆ మంచాన్ని తీసుకొని మేము కట్టుకున్నాం. మాకు అంత తెలియదు కదా, కొంచెం చిన్నగానే ఉన్నాం. సో అప్పుడు తెలియదు ఎలా ఊగాలి ఏమో కూడా తెలియదు. ఏదో పెట్టేసాము, ముళ్ళేసాము, 3-4 ముళ్ళు వేసేసాము, ఊగాము. స్టార్ట్ వన్ సెకండ్ టైం నేను ఊగాలి. ఆ టైం ఏమైంది, నేను ఎక్కిన తర్వాత ఎలా పడ్డానంటే, అయ్యో దేవుడు కనిపించాడు. అప్పుడు వాళ్ళకి వంట చేసుకునేది అక్కడే, వంట చేసుకుంటారు అక్కడే. ఆ వంట దగ్గర కత్తిపీట ఉండేది. వాళ్ళు ఊపిడికి నేను వెళ్ళి ఆ కత్తిపీట మీద పడితే ఇదిగోండి మా ఇప్పటికి ఉంది. ఇది తగిలింది అక్కడ. అంటే ఏడుపు వచ్చేసరి, ఏడవలేదు, ఒక టెన్షన్, భయం వేస్తుంది. ఏం చేయాలి? నిజం చెప్తున్నా, నాకు తగిలిందని నాకు కూడా తెలియదు. తర్వాత బ్లడ్ ఇట్లా చేతి నిండా కారిపోయి కింద పడుతుంది, డ్రాప్స్. నాకు తెలిసిన అమ్మాయి చూసింది, నీ బ్లడ్ వస్తుంది అంటే రక్తం అంటాంలే, ఇప్పుడంటే బ్లడ్ అనేది ఫ్లోలో వచ్చింది ఇంగ్లీష్. అప్పుడు రక్తం వస్తాను చూడు, ఇలా మాట్లాడతాం. చిన్నప్పుడు ఆ రక్తం చూసి అందరూ చెప్పేదాకా నాకు అసలు తగిలిందని కూడా తెలియదు. అప్పుడు వచ్చేసి నేను ఇంకొక 2 అమ్మాయిలు అక్కడ 4 ఉన్నాం కదా, అందరం కలిసి బోరింగ్ దగ్గరికి వెళ్ళాం. బోరింగ్ ఉండేది, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం తెలుసా, మాకు తెలియదు కదా, అందరం చిన్నపిల్లలు, అందరికీ పెద్ద ఐడియా లేదు మాకు అప్పట్లో. అయితే ఎవరైనా పసుపు పెట్టో లేకపోతే పౌడర్ వేసి ఇలా చేస్తారు కదా, మేము ఏం చేస్తాం తెలుసా, అక్కడ ఆ టైంలో బ్లడ్ పోతుందంటే మనం ఎవరైనా కానీ, అంటే అప్పుడు చిన్నప్పుడు తెలియదు కాబట్టి పౌడర్ పెట్టమో లేకపోతే పసుపు ఇలా పెట్టేవాళ్ళు పల్లెటూరు. ఎక్కడైనా ఇప్పుడు కూడా పెడతారు చిన్న చిన్న దెబ్బలకి. నాకు ఎలా తెలుసా ఎంత బ్లడ్ అవుతుంది తెలుసా, బ్లడ్ అంటే వాటర్తో కడిగితే పోతుందని ఒకరు అది బోరింగ్ కొడుతుంటే నా చెయ్యి అలా పెట్టేసి ఎంత తెలుసా ఇలా పారుతుంది వాటర్లో, అంతగా పోయింది. అసలు ఏమైతుంది ఏంటో టెన్షన్. అప్పుడు లంచ్ టైం అవుతుంది, ఒక పక్క మా అమ్మ వస్తారేమో లేకపోతే పిల్లలు మేము పిలుస్తాను, ఇలా పిలుస్తారు అనమాట పల్లెల్లో. ఎవరైనా చెప్తే వెళ్ళాలి ఇంటికి, ఇంకా లేకపోతే భజన అవుతుంది ఆ రోజు ఇంట్లో. సో ఇంకొక పక్క టెన్షన్ అవుతుంది, లంచ్ టైం అవుతుంది, తిండికి వెళ్ళాలని టెన్షన్ పడుతున్నా. ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తానికి ఆ రోజు ఇంటికి అయితే వెళ్ళాను. నాకైతే భజన అయితే బాగా అయింది, ఇంట్లో డిషం అయింది ఫ్రెండ్స్.